పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ మీరు దేవుని ఆలయము అనే మర్మాన్ని సంఘానికి బోధిస్తున్నారండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అనే ప్రత్యక్షతను సంఘానికి పౌలు గారు కలిగిస్తున్నారు. దేవుడు నివసించే ఆలయం పరిశుద్ధముగా ఉండాలి, పరిశుద్ధుడైనటువంటి దేవునికి నివాసముగా ఉండాలి. ఆయన ఆలయాన్ని పాడు చేసేవారిని దేవుడు పాడు చేస్తాను అని హెచ్చరిస్తున్నారు. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి దినాలలో యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూసి త్రాళ్లతో కొరడాలను చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలను చల్లివేసి వారి బల్లలు పడద్రోసనని లేఖనం సెలవిస్తుంది. నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడి అని చెప్పి వారిని ఖండించారండి. మనం దేవుని ఆలయమై ఉండాలి. మనలో దేవుడు నివసిస్తున్నప్పుడు, ఆయనకి మనము నివాసముగా ఉన్నప్పుడు అక్రమమైనవి, మోసము, పాపము మనలో నివసించవండి. ఎప్పుడైతే దేవుని నివాసము మనలో ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకపు క్రియలను, మనల్ని పాడు చేసేటువంటి ప్రతి వ్యసనాల నుండి పరిశుద్ధాత్ముడు మనల్ని విడుదల కలిగించి ప్రభువుకి సాక్షిగా మనల్ని నిలబెడతారు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరము కూడా మన దేహాలు ఎలా ఉన్నాయి? మన దేహాలతో దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉన్నామా? లేదంటే అపవాది యొక్క తంత్రాలకు లోబడిన వారమై పాపానికి, మోసానికి, దేవునికి అసహ్యకరమైనటువంటి ఆలోచనలు, ఈ లోకానుసారమైనటువంటి పద్ధతులు బట్టి మన దేహంలో దేవునికి స్థానం లేకుండా చీకటితో నింపబడ్డామా? దేవుని వైపుకు మనం చూసినప్పుడు ఆయన మన వైపు చూస్తారండి. మన దేహాలు ప్రభువుకి మహిమకరంగా ఉండాలి. మన సాక్ష్యాలు దేవుని బిడలుగా అనేకులలో మంచి ప్రవర్తన కలిగినటువంటి సాక్ష్యాలుగా మనం జీవించాలి. ఒకవేళ ఇంతవరకు దేవుని కార్యాలు మన జీవితంలో జరగలేదేమో, ప్రభు మహిమార్థమై బ్రతకాలని మనం తీర్మానించుకోలేదేమో, ఆ దొంగల గుహ వంటి ఆ ప్రాంగణంలా మన జీవితాలు, మన దేహాలు దేవునికి ఆయాసకరంగా ఉన్నాయేమో, ఈ వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. దేవా, ప్రతి క్రియ నుండి నన్ను విడిపించండి, ప్రతి వ్యతిరేకత నుండి నన్ను విడిపించండి. మీరు నాలో నివసించి నా ద్వారా మీరు అనేకులను దర్శించండి అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తే దేవుడు మనల్ని బలపరుస్తారు. మనలో ఉన్నటువంటి అవిధేయత, అపవిత్రత సమస్తాన్ని తీసివేసి ఆయన మనలో నివసించి అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చగలరు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడయుండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.